హాయ్ అండి, వెల్కమ్ టు సాయి సరస్వతి కిచెన్. ఈరోజు వీడియోలో మంచి టేస్టీ అండ్ హెల్దీ మఖానా మసాలా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. రెస్టారెంట్ టేస్ట్తో ఇంట్లోనే చాలా తక్కువ టైంలోనే ఈ మఖానా మసాలా కర్రీని చేయొచ్చు. ఈ కర్రీని మనం అన్నంలోకి, అలాగే చపాతీ, రోటీ, బిర్యానీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో పర్ఫెక్ట్ టేస్టీగా, ఈజీగా ఈ మఖానా కర్రీని రెస్టారెంట్ టేస్ట్తో ఎలా చేయాలో చూపించబోతున్నాను. మనం మఖానాతో, మఖానా మసాలా అలాగే మనం వేయించుకొని తింటాం కదా, ఈసారి ఈ మఖానాతో మఖానా మసాలా కర్రీ ఒక్కసారి చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టేస్టీ అలాగే హెల్దీగా చేసుకునే మఖానా మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు దాకా మఖానా తీసుకున్నాను. ఈ మఖానా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు కలర్ చేంజ్ అయ్యేంత వరకు, అలాగే మఖానా అనేది క్రిస్పీగా మారేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని 1 బిర్యానీ ఆకు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయల్ని వేసేసుకొని ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి. మనం పక్కన గ్రేవీ కోసం 2 టమాటాను ఇలా పెద్ద ముక్కలా కట్ చేసేసుకొని మిక్సీలో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక 1 ఇంచ్ అల్లం ముక్కని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక బ్లాక్ ఇలాచి, 1 ఇంచ్ దాల్చిన చెక్క, అలాగే 5 లవంగాలు, 1 స్టార్ అనీస్, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే 10-15 జీడిపప్పును వేసేసుకొని ఒక 3-4 ఇలాచిని వేసేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇలా స్మూత్గా పేస్ట్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకో పక్క ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన ఆనియన్స్లో ఈ మసాలా పేస్ట్ని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలో ఉన్న ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసేసుకొని 1 టీ స్పూన్ దాకా కసూరి మెంతి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక 3 టేబుల్ స్పూన్ దాకా పెరుగు వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని 2-3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఈ మసాలాలన్నీ ఈ పేస్ట్లో బాగా కలిసేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఆయిల్ బాగా తేలేంత వరకు ఇలా కుక్ చేసేసుకున్నాక మరోసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత ఉండాలో అంత వాటర్ తీసేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు దాకా వాటర్ తీసుకున్నాను. ఇలా వాటర్ తీసేసుకొని ఈ గ్రేవీలో ఈ వాటర్ అంతా చక్కగా కలిసేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసేసుకోవాలి. ఇలా ఆయిల్ తేలిన తర్వాత మనం ఫ్రై చేసేసుకున్న మఖానాను వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మీకు ఈ మఖానా మసాలా కర్రీ రెస్టారెంట్ టేస్ట్తో రావాలంటే ఒక 5-10 జీడిపప్పును ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ మన పూల్ మఖానాకు బాగా పట్టేలా ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకోవాలి. ఎక్కువ కుక్ చేయకూడదండి. ఎక్కువ కుక్ చేస్తే మన పూల్ మఖానా అనేది బాగా ఉడికిపోతాయి, టేస్ట్ అనేది బాగుండదు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కసూరి మెంతి, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసేసుకొని కొద్దిగా కొత్తిమీరని వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది మన టేస్టీ అలాగే హెల్దీ అయిన మఖానా కర్రీ. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మనం ఇంట్లోనే ఈజీగా అలాగే హెల్దీగా ఈ టేస్టీ మఖానా మసాలా కర్రీ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. రెస్టారెంట్ టేస్ట్తో ఇంట్లోనే చాలా తక్కువ టైంలో 10 నిమిషాల్లో మఖానా మసాలా కర్రీని చేసుకోవచ్చు.
ఈ కర్రీని మనం అన్నంలోకి, అలాగే చపాతీ, రోటీ, బిర్యానీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ పర్ఫెక్ట్ టేస్ట్తో ఈజీగా మఖానా మసాలా కర్రీ ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.